హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. మరి ఇంతకుముందు వీడియోలో మనము శ్రేణులకు సంబంధించి అందులో అంకశ్రేణి గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాము. ఈరోజు అంకశ్రేణికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనము చూసుకుందాం. ఇక్కడ మొదటి ప్రాబ్లం మనం చూసినట్లయితే 121, 117, 113 సో ఆన్ ఎన్నవ పదము నెగిటివ్ టర్మ్ వస్తుంది అని అడుగుతూ ఉన్నారు అన్నమాట. అంటే 121, 117, 113 ఈ యొక్క అంకశ్రేణిలో ఎన్నవ పదము, ఎన్నవ కాదు ఎన్నో పదము అంటే ఏ పదము నెగిటివ్ టర్మ్ వస్తుంది, మొదటి నెగిటివ్ టర్మ్ వస్తుంది అనేది అడుగుతా ఉన్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో మనం గమనించినట్లయితే ఏ = 121, ఏ అనేది 121. మరి డి అంటే ఇది భేదము, ఇందులో నుంచి ఇది తీసేస్తే భేదము. కానీ మనకు ఎలా ఉందంటే ఆర్డర్ తగ్గుతా వస్తుంది కాబట్టి తీసేసినప్పుడు మనకు ఏమొస్తాయి అంటే మైనస్ వస్తుంది అన్నమాట. -4 అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎన్నవ టర్ము నెగిటివ్ అని వస్తుంది అనేది మనము కనుక్కోవాలి. మరి నెగిటివ్ అంటే అర్థం ఏంటమ్మా? <0 కదా. <0 అంటే 0 కన్నా తక్కువ, అప్పుడే మనము నెగిటివ్ వాల్యూని మనము చూపించగలుగుతాం అన్నమాట. అది నెగిటివ్ వాల్యూ. ఓకే కదా. అయితే దీన్ని బట్టి మనము tn అంటే n విలువ తెలుసుకోవడానికి a + n - 1 × d <0 ఎందుకంటే 0 కంటే తక్కువ ఉంటేనే నెగిటివ్ కాబట్టి. ఓకే కదమ్మా. ఏ అంటే ఇక్కడ మనకి 121 ప్లస్ n అంటే మనకు తెలియదు, n - 1 ఇంటూ d అంటే -4. మరి -4 ఇంటూ n -4n అంటే ఈ ప్లస్ తీసేద్దాం మనం. -4n ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఓకేనమ్మా, అర్థమైంది కదా. d ఇంటూ n అయితే ఇక్కడ -4 కాబట్టి -4n + 4 0 ఈ రెండు కూడితే మనకి 125 ఇక్కడ ముందే వద్దులే, ఫస్ట్ చెప్పేద్దాం. -4n 0. మరి -4n అటు పంపిద్దాము, మనకి ప్లస్ అవుతుంది కదా. 125 4n మైనస్ అవతలకి వెళ్ళేసరికి ప్లస్ అయిందమ్మా. ఏం లేదు, ఇది ఈక్వల్కి ముందు నెగిటివ్ వాల్యూ ఉన్నట్లయితే యువతలకు వచ్చినప్పుడు పాజిటివ్ వాల్యూ అవుతుంది కదా. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి అలా చేసాము. మరి ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్ అలా ఉంచేసాం అనమాట, అంతే. <4n. ఇప్పుడు ఈ n అట్లే ఉంచాం అనుకోండి, 125/4 n 4 అనేది 125లో 3 టైమ్స్, 5లో 1 టైము, 0.2 టైమ్స్ ఇంకా పోతుంది. 1 అంటే ఈ 125/4 n కదా. 31.2 n అంటే 31.2 కన్నా పెద్దదన్నమాట. అంటే 32 వేసుకోవచ్చు మనం. n = 32 అంటే 32వ పదము నెగిటివ్ వాల్యూ వస్తుంది. చెక్ చేసేద్దామా మరి. a ప్లస్ అంటే 121 ప్లస్ n - 1 ఇంటూ d. n ఎంతమ్మా? 32 -1 అంటే 31 ఇంటూ d అంటే -4 ఓకేనమ్మా. 121 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 1
4 4 3 12 124. ఇందులో నుంచి తీసేస్తే ఎంత వస్తుందమ్మా? -1 వాల్యూ వస్తుంది కదా. ఓకే కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనము 3 8 13 98 అంటే చివరి ఇందులోకి వచ్చి చివరి పదము ఇక్కడ n అనుకుంటే మనము చివరి పదం వచ్చేసి 98 అమ్మా. అది ఎన్నవ పదము అనేది తెలియదు మనకి. SN = ఎంత అంటే ఆ యొక్క పదాల మొత్తము ఎంత, n పదాల మొత్తము ఎంత అని అడుగుతున్నారు. SN కదా అని అడుగుతా ఉన్నాడు అన్నమాట. దీని నుంచి మనము తెలుసుకోవాలంటే ముందు n తెలియాలి మనకి. అంటే ఇది ఎన్నో పదం 98 తెలియాలి. ఓకే కదా. నెక్స్ట్ మరి ఇప్పుడు మనకు తెలిసినవి ఏంటి? ఏ మొదటి పదము 3, డి రెండింటి యొక్క మైనస్, ఓకే అంటే 5. ఏ తెలిసింది? డి తెలిసింది. n తెలియాలి, SN తెలియాలి, SN తెలియాలి. ఈ ఎన్నే మనము TN అంటాం, AN అంటాం. ఓకేనా. మామూలుగా n అనుకోవచ్చు. ఓకే. ఈ n తెలియాలంటే మనకు ఫార్ములా ఏందమ్మా? A + n - 1 × D = 98. మరి ఏ ఎంత ఇక్కడ? 3 ప్లస్ n అంటే తెలియదు కదా. D ప్లస్ మనం ఎంత పెట్టుకుంటాం? 5. ఓకే కదా. 5 మరి 5n - 5 = 98. ఓకే కదా. ఓకే. ఇక్కడ విడదీస్తే మనం ఇక్కడ ఏం లేదు. 3 + 5n - 5 = 98 వస్తుంది. ఈ 3కి -5లో ఒక 2 మిగులుతామా. ఈ 2 అటు తీసుకెళ్ళిపోదాము. 5n = 100 అవుతుంది. 5n = 100 అవుతుంది. n = 100/5 ఎంతమ్మా? 20. ఓకే. n = 20 అంటే 20వ పదము 98 అన్నమాట. 98. మరి 20 పదాలు మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోవాలి. S20 = n/2 to A + L. మరి దీన్ని వాడినా పర్వాలేదు. n/2 2A ప్లస్ ఉంది కదా, n - 1 × D అది వాడినా పర్వాలేదు. ఇందులో A = ఏంటిదమ్మా? ఫస్ట్ పదము అంటే 3. L = ఎంతమ్మా? చివరి పదము 98. n = 20. ఓకే కదా. ఓకేనా. ఒకవేళ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో తెలియకపోతే ఇంతకు ముందు వీడియోలో ఈ ఫార్ములా గురించి కొంచెం వివరించాను. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకే కదా. ఇప్పుడు n/2 అంటే 20లో నుండి /2 చేస్తే 10 ఇంటూ A అంటే 3 ప్లస్ 98. 98 ప్లస్ 3 101. 101 ఇంటూ 10 పక్కన 0 పెట్టుకుంటే మనకి సరిపోయింది. 10. ఓకేనమ్మా. ఒకవేళ ఇది ఎవరికైనా అర్థం కాకపోతే మనకి SN = n/2 2A + n - 1 × D అనే ఫార్ములా కూడా మనదే ఈ యొక్క అంక శ్రేణిలో నుంచే వచ్చింది. ఓకేనమ్మా. ఇందులో n = 20, A అంటే 3, D అంటేనేమో 5. ఇక్కడ వచ్చింది కదా. D అంటే 5. అదే వేసుకున్నా కానీ మనకి ఫార్ములా వచ్చేస్తుంది, అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే కదా. ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మరి ఈ వీడియో కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ముందు దాన్ని చూసి రండి అంటానికి ఏంటంటే వీడియో మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇబ్బంది కాబట్టి ఒక్కసారి మనం మామూలుగా చెప్పుకుందాము. ఒక నిర్దిష్ట క్రమంలో
పెరుగుదల కానీ తరుగుదల కానీ ఉన్నట్లయితే దానిని మనము శ్రేణి అంటాము. పెరుగుదల కానీ తరుగుదల కానీ ఉన్నట్లయితే దాన్ని మనం శ్రేణి అంటాము. మొదటి పదం ఏ అనుకున్నట్లయితే ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ రెండవ పదము. నెక్స్ట్ పదం ఏమైందంటే ఏ ప్లస్ డి ప్లస్ డి. ఎందుకంటే మనం ఎంత ప్రతి పదానికి కలపాలి కాబట్టి ఎంత అయితే మొదటి పదానికి కలిపామో ప్రతి పదానికి అంతే కలపాలి. ఇక్కడ ఏ కాబట్టి డి కలిపాము, ఇక్కడ రెండవ పదం ఇది కాబట్టి దీనికి మూడవ పదంగా డి కలపాలి. అప్పుడు అది ఏ ప్లస్ 2d అవుతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే మనము ఏ ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది లాస్ట్ పదం, ఎన్నవ పదము. అదే ఎన్నవ పదము tn = ఏ ప్లస్ n-1 ఇంటూ డి అని మనము చెప్తాము. ఓకేనమ్మా అని చెప్తాము. అయితే అంకశ్రేణిలో ఉన్నటువంటి ఆ యొక్క పదాల మొత్తము అంటే n పదాల మొత్తము Sn = n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి, n-1 ఇంటూ డి ఇలా వచ్చిందమ్మా. అయితే ఒకవేళ ఇవే అంకశ్రేణిలోని అంకెలు కనుక వరుస నెంబర్లు అయినట్లయితే మనం వాటి యొక్క మొత్తానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2. ఓకేనమ్మా. మరి ఇందాక చెప్పుకున్నట్లుగా n/2 a ప్లస్ ఎల్ ఇది ఎలా వచ్చిందమ్మా అంటే మనకి ఇలా శ్రేణిలో ఒక అంక శ్రేణిలో మొదటి పదము ఏ ఎంతో తెలిస్తే చివరి పదము ఎల్ అంటే లాస్ట్ పదము n కదా, అది దాన్నే ఎల్ అనుకుంటున్నాం మనము. అసలు ఎన్ని పదాలు ఉన్నాయి అనేది n. ఈ మూడు తెలిస్తే n వాల్యూ n/2 a ప్లస్ ఎల్ అంటే ఫస్ట్ పదము చివరి పదము కూడి /2 చేస్తున్నాం. n ఇంటూ n+1 అన్నా కానీ అదేనమ్మా. ఇదిగో n/2 కదా, ఇది n+1 అంటే లాస్ట్ పదము ఎల్ అనుకుంటున్నాము +1. ఈ 1 అంటే ఏంటి? ఏనే కదా, అందుకనే అలా వచ్చింది. ఈ విధంగా ఫార్ములాస్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇది కనుక అర్థం కాకపోతే అప్పుడు ఫస్ట్ వీడియో చూడండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. ఒక అంక శ్రేణిలో n పదాల మొత్తము Sn = 4n - n², అయినా A10 లేదా Tn. ఓకే, A10 లేదా T10 అంటే 10వ పదము ఎంత మరియు S20 అంటే 20 పదాల మొత్తము ఎంత అని అడుగుతా ఉన్నారమ్మా. మనకి ఇక్కడ ఏ ఇవ్వలేదు, డి ఇవ్వలేదు, ఓకే, ఎన్నో పదమో ఇవ్వలేదు. మనము A10 కనుక్కోవాలి లేదా T10 ఏదైనా ఒకటే, మరియు 20 పదాల మొత్తము కనుక్కోవాలి. ఓకేనా. ఇందులో మనకి ఇచ్చింది మనం ఏం చేద్దాం ఒకసారి వేసుకున్నాము. Sn = 4n - n². మనకి ఇప్పుడు ఏ తెలియాలి, డి తెలియాలి. అప్పుడే మనము n కనుక్కుంటాము, Sn కనుక్కుంటాము. ఓకే కదా. అయితే ఇచ్చినటువంటి దానిలో n వాల్యూ 1 పెట్టుకున్నట్లయితే n = 1 తీసుకుంటే S1 మొదటి పదం అనే చెప్పుకుంటాం. S1 ఇంకోటి మనం అదే కదా, ఏకి సమానం అవుతుంది T1 అదే మళ్ళీ. ఓకే, A1 అన్నా T1 అన్నా S1 అన్నా ఒకటే. ఎందుకంటే మొదటి పదం 2 అనుకోండి, మొదటి పదం యొక్క మొత్తం ఎంత అవుతుంది? 2 అవుతుంది. అది ఎన్నవ పదం అవుతుంది అంటే T1 అవుతుంది. ఓకే కదా. ఏ అనేది కూడా అదే అవుతుంది, T1 అనేది అదే అవుతుంది, S1 అనేది అది కూడా అదే అవుతుంది. మరి ఏమవుతుందో చూద్దాం. n బదులుగా 1 తీసుకుంటే మనము S1 = 4 - 1 n² కాబట్టి 1². ఓకే కమ్మా, 4n -
1. దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది 3. అంటే దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది a ఈజ్ ఈక్వల్ టు 3. మొదటి పదము 3. ఓకే. నెక్స్ట్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇక్కడ s1 ఏమోలే కానీ s2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a ప్లస్ d అవుతుంది. a ప్లస్ d అవుతుంది, అంటే 2a ప్లస్ d. అది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం ఒక పదం చూసుకున్నాం. 6, 10, 14 ఇలా ఉంది ఒక సిరీస్. ఓకే, 6, 10, 14 అలా సిరీస్ ఉంది. అంటే దీనికి మనం ఎంత కలిపాము? 4 కలిపాము. దీనికి మనం 4 కలిపాము. ఇక్కడ అర్థమవుతుంది, అక్కడ పదాలలో ఉంది. ఓకేనామా? ఇప్పుడు ఇది s1, s2 రావాలంటే ఈ రెండింటిని కూడాలి మనం. మరి ఇది ఫస్ట్ది ఏ. ఓకేగా, ఫస్ట్ పదం ఏ. నెక్స్ట్ ఇది a ప్లస్ డి. మరి రెండు పదాలు మొత్తం s2 రావాలంటే ఈ రెండింటిని కూడితేనే 16 వచ్చింది. కాబట్టి మధ్యలో ప్లస్, అంటే దీన్ని కూడాలి అంటే దీన్ని కూడాలి. 2a ప్లస్ డి. దట్ ఇంప్లైస్ 2a ప్లస్ డి. మరి ఆ 2a ప్లస్ డి ఏమొస్తుంది? ఇక్కడ n ప్లస్లో 2 పెడితే మనము 2a ప్లస్ డి ఇది ఈక్వల్ n ప్లస్లో 2 పెడతాం కాబట్టి 4 రెళ్ళు 8 మైనస్ 2 రెళ్ళు 4. 8 మైనస్ 4 అంటే 4. 8 మైనస్ 4 అంటే 4. మరి మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏ వాల్యూ 3 వచ్చింది మనకి. ఇక్కడ ఏ వాల్యూ 3 వచ్చింది. 2 3 6 ప్లస్ డి ఇది ఈక్వల్ టు 4. 2 3 6 ప్లస్ డి ఇది ఈక్వల్ టు 4. మరి ఇప్పుడు డి ఇది ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అటు పోతుంది కదా. డి ఇది ఈక్వల్ టు -2. ఓకేనా? అర్థమైందిగా. ఎస్ఎన్లోనే n బదులుగా మనం 1 తీసుకున్నట్లయితే 4 మైనస్ 1 ఇది ఈక్వల్ టు 3. అది మొదటి పదం అవుతుంది. s1 అంటే ఏ వాల్యూ 3 వచ్చింది మనకి. n ప్లస్లో 2 తీసుకున్నట్లయితే s2 ఇది ఈక్వల్ టు a ప్లస్ డి వచ్చింది మనకి. a ప్లస్ డి. ఓకే కదా? అంటే a ప్లస్ ఏ అంటే 2a ప్లస్ డి. మరి 2a ప్లస్ డి ఇది ఈక్వల్ టు ఏమొస్తుంది? ఇక్కడ n ప్లస్లో 2 పెడితే 2 4లు 8 మైనస్ 2 రెళ్ళు 4. 8 మైనస్ 4 వచ్చింది. ఓకే కదా? మరి 6 ప్లస్ డి ఇది ఈక్వల్ టు 4. డి ఇది ఈక్వల్ టు 6 అని పోతే -2. మరి దాని నుంచి మనము ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఎస్ఎన్ కనుక్కోవాలి. అంటే 10వ పదం కనుక్కోవాలి. టిఎన్ ఇది ఈక్వల్ టు a ప్లస్ 9d. అంతే కదా? n-1 ఇంటూ డి. ఏ అంటే ఎంత? 3 ప్లస్ 9 ఇంటూ డి అంటే ఎంత? -2 అంటే -18. 3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 3 మైనస్ 18 అంటే -15. 10వ పదము -15. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్ఎన్ చూసుకున్నట్లయితే n/2 అంటే s20 అడిగాడు కదా. n/2 a ప్లస్ ఎల్ అంటే ఇది వాడాలంటే మళ్ళీ 20వ పదం కనుక్కోవాలి కదా. మనం కనుక్కుందే 10వ పదమే. T10 కనుక్కోను. మనం T20 కనుక్కోవాలి కదా. ఇంకా అయితే మళ్ళీ అది కనుక్కునే బదులు ఇది డైరెక్ట్ మనం ఈ ఫార్ములానే వేసుకుందాం. ఓకేనా? s20 ఇది ఈక్వల్ n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకేనమ్మా? n/2 అంటే 20th టర్మ్ కాబట్టి 10 వస్తుంది. 2a అంటే ఎంతమ్మా? 3 2 3 6 ప్లస్ n అంటే ఎంత? 20 -1
19 ఇంటూ మైనస్ 2 ఓకే కదా. దీని నుంచి మనకి 10 ఇంటూ 6 ప్లస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ డైరెక్ట్గా మైనస్ అవుతుంది మనకి. 2 19 38లో 4 పోతే 32 అమ్మ, మైనస్ 32 ఇంటూ ఇక్కడ ఉన్న 10 దట్ ఈజ్ 320 మైనస్ వాల్యూస్లో మనకి రావడం జరిగింది. ఓకేనమ్మా. n/2 2a ప్లస్ n-1 d అనే ఫార్ములానే వాడాము. ఇదే T10కి చెప్పడం అయినట్లయితే డైరెక్ట్గా ఇది వాడేవాళ్ళం అమ్మా, ఎందుకంటే ఆల్రెడీ 10వ పదం మనకు తెలుసు కాబట్టి. చూడండి అమ్మా, 4th ప్రాబ్లం. Sn = 2n² + 1 అయినా 12వ పదము ఎంత? Sn = 2n² + 1 అయినా 12వ పదము ఎంత? చూడమ్మా, మనకి 12వ పదము కావాలి అంటే మైనస్ 11వ పదములో నుండి తీసేసి సరిపోయింది కదా. అంటే 12లో నుంచి 11వ పదము తీసేస్తే మనకి 12వ పదం వస్తుంది. ఓకేనా. ఎలా? ఇప్పుడు 2 3 4 5 6 ఇలా ఉన్నాయి. ఓకే కదా, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పదం రావాలంటే ఈ యొక్క S6లో నుంచి అంటే ఈ కూని మొత్తం తీసేస్తే ఇది వచ్చింది కదా, S5 కదా. ఇక్కడ దాకా S5, ఇక్కడ దాకా S6. మరి S6లో నుంచి S5 పోతే S6 వస్తుంది కదా. ఓకేనమ్మా. అంటే S12లో నుంచి S11 తీసేస్తే అని నా అర్థం. అది చెప్పడానికి ఇలా చెప్పాను. ఓకేనమ్మా. S12 మైనస్ S11 = S12 వస్తుంది. S12 వస్తుంది. ఓకే కదమ్మా, అర్థమైందిగా. అంటే మనకి ఏ పదం కావాలో అంటే కూడిక సంబంధించి 6వ పదం కావాలి అనుకోండి. 6వ పదం మొత్తం 6 పదాలు కూడి అందులో 5 పదాలు కూడినాం. ఇక్కడ దాకా 6 పదాలు, ఈ 5 పదాలు 6 పదాలు కూడిన దాంట్లో నుంచి 5 పదాలు కూడి తీసేస్తే మిగిలిన 6వ పదమే కదా. 6వ పదమే కదా మనకు కావాల్సింది. 12వ పదం అంటే 12 పదాలు కూడి 11, అందులో నుంచి 11 పదాలను కూడింది తీసేస్తే 12వ పదం మనకి మిగులుతుంది అని అర్థం. అక్కడ S12 మైనస్ S11 అనమాట. ఇందులో అప్లై చేద్దాం మనం. ఇచ్చింది మనకి Sn = 2n² + 1. దాని నుండి S12 n బదులుగా 12 పెట్టుకున్నట్లయితే మనము 12 12 144. ఓకేనమ్మా. 12 ఇంటూ 12 2 12 24, 200 1 12 12 14 144. ఓకేనా. 144 ఇంటూ 2 ఉంది కదా, ఇది 2 8 8 2 288 + 1. S11 ఎంతమ్మా? S11 11 11 121 121 ఇంటూ 2 2 4 2 242 + 1 243. ఇక్కడికి వచ్చేసి మనకి 299 మైనస్ 243 ఎంతమ్మా? నెక్స్ట్ 5th ప్రాబ్లం చూసుకుంటే మనము √2 2 2√2 n పదాల మొత్తము ఎంత? ఎంత అని అడుగుతా ఉన్నాడమ్మా. మనకి n పదాల మొత్తానికి ఇక్కడ a = ఎంత? √2. మరి d = రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? √2నే. అది కూడా √2నే. ఎందుకంటే 2లో నుంచి √2 పోతే √2 మిగిలింది. √2
ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు √4 కదా. √4 అంటే బయటకు వస్తే 2 అవుతుంది. ఓకే కదా, అట్లా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n/2 2 ఇంటూ a అంటే √2 ప్లస్ n-1 ఇంటూ d అంటే √2. n/2 2√2 ప్లస్ n√2 మైనస్ 1 ఇంటూ √2 1 ఇంటూ √2. ఇక్కడ 2√2 ఉంది, ఇక్కడ ఒక √2 ఉంది, అంటే ఒక √2 క్యాన్సిల్ అయినట్టే కదా. n/2 √2 ప్లస్ n√2. ఓకే కదా. ఇందులో నుంచి మనము √2 కామన్ చేద్దాం. ఇందులో నుంచి మనము √2 కామన్ తీస్తే n/2 ఓకే √2 కామన్ వచ్చింది బయటికి 2. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ n ఉంటుందమ్మా. n+1 ఇక్కడ ఈ 2ని 2 √2లుగా రాసుకోవచ్చు. ఒక √2 పోతే ఇక్కడ √2 మిగిలిద్దామా. ఆన్సర్ వచ్చేసి n/√2 ఇంటూ n+1. ఓకేనా. n+1 n ఇంటూ n+1/2 బదులుగా ఇక్కడ రూట్లు ఉన్నాయి కాబట్టి n ఇంటూ n+1/√2 వచ్చింది. ఓకేగా. మొదటి 4 పదాల మొత్తము కంటే రెండవ 4 పదాల మొత్తము, మొదటి 4 పదాల మొత్తము కంటే రెండవ 4 పదాల మొత్తము 1/3 ఎక్కువ, 1/3 రెట్లు ఎక్కువ, 1/3 రెట్లు ఎక్కువ అయినా కామన్ డిఫరెన్స్ అయినటువంటి డి ఎంత అని అడుగుతా ఉన్నాడు. అంతేకాదు ప్రాబ్లంలో ఏ = 1 అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏ = 1 అయినా అని ఇచ్చాడు. ఓకేనమ్మా. మనకి ఇప్పుడు A1 లేదా T1 వేసుకోండి. T1 T2 T3 T4 T5 T6 T7 T8 8 పదాలు. వీటి మొత్తాన్ని కూడతాం కదా. వీటి యొక్క వీటి మొత్తానికి 1/3 రెట్లు ఉన్నదన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 1/3 రెట్లు ఎక్కువ ఉంది. ఓకేనమ్మా. మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే దీనికన్నా ఇన్ని రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి అసలు ఇది రావాలంటే దీని మొత్తంలో నుంచి ఇది తీసేస్తే సరిపోయింది కదా. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది అనేది దీనికన్నా 1/3 రెట్లు ఎక్కువ ఉంది. ఓకే. ఈ పార్ట్ అనేది అంటే వీటి యొక్క మొత్తం కూడిక అనేది మననే ఇది మొత్తం అంట్లా S8 అంట్లా T5 T6 T7 T8 ఈ 4ని కూడితే ఈ 4ని కూడిన దానికన్నా 1/3 రెట్లు ఎక్కువ అంటున్నాడు. S8 అనేది దీనికన్నా అని అడగట్లేదు అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు తెలియాలి అంటే దీని మొత్తంలో నుంచి ఇది తీసేస్తే తెలిసిద్ది కదా. దాని నుండి మనకే S4 = 1/3 ఇంటూ S8 మైనస్ S4 క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 3 ఇంటూ S4 = S8 మైనస్ S4 ఓకేనా. 3S4 = S8 మైనస్ S4. ఈ S4 ని తీసుకొస్తే ప్లస్ S4 అవుతుంది, అంటే S8 = 4S4. ఇది ఆల్రెడీ 3S4. ఈ S4 ఇటు వచ్చేసరికి 4S4 అయింది. దీని నుంచి మనకి S8 అంటే ఎంతమ్మా n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ డిలో S వాల్యూ 8 కదా ఇంటూ డి = 4 ఇంటూ n/2 అంతేగా. 4 ఇంటూ n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి ఇప్పుడు ఇక్కడ n ప్లస్లో ఏం పెడుతున్నాం మనం 8 పెడతాం. అంటే 8/2 ఇంటూ 2a
అంటే 2 ఏ వాల్యూ 1 అని చెప్పుకున్నాం కదా 2 ప్లస్ n-1 అంటే 7d ఇది ఈక్వల్ 4 ఇంటూ n/2 అంటే ఇక్కడ 4 అనుకుంటున్నాం కదా మనము 4/2 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ n-1 అంటే 4-1 3d ఓకే కదా ఇక్కడ 4 అయింది 4 రోజులు 8 అట్లా ఉన్నాయండి 8 ప్లస్ 4 ఏళ్ళు 28d 4 రోజులు 8 4 ఏళ్ళు 28d ఇది ఈక్వల్ లేదంటే మనం డైరెక్ట్ ఇక్కడ 4 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఈ 4కి క్యాన్సిల్ అయిపోయింది 2 ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ 2 ఏళ్ళు 4 ప్లస్ 2 3 6d ఈ 4లో పోతే 2 మిగిలిద్ది ఇక్కడ 2 మిగిలిద్ది ఈ 6d ఇటు వస్తే 7-6d అయితే 1d అంటే d ఈజ్ ఈక్వల్ టు 2 మిగిలింది d ఈజ్ ఈక్వల్ టు 2 ఓకేనమ్మా అర్థమైంది కదా ఇక్కడ మనము ఇది దీనికన్నా 1/3 ఎక్కువ అన్నాడు కాబట్టి S4 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ S8 మైనస్ S4 ఓకే నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3S4 ఈజ్ ఈక్వల్ టు S8 మైనస్ S4 మరి S4 ఇటు తీసుకొస్తే 4S4 అయింది 4S4 ఈజ్ ఈక్వల్ టు S8 ఇటుచుకున్నా పర్లేదు S8 ఈజ్ ఈక్వల్ టు 4S4 అయింది S8 అంటే n ప్లేస్లో మనం 8 ఇక్కడేమో n ప్లేస్లో 4 వాడతాము 8/2 4 అయింది 2 ప్లస్ 2 అంటే ఏ వాల్యూ 2 అనుకున్నాం కదా 2 ప్లస్ 7d ఇది ఈక్వల్ 4 ఇంటూ ఇక్కడ ఈ 4 ఇందులో అది ఇక్కడ 2 అనేదేమో n/2లో n బదులుగా 4 పెడితే వచ్చేటటువంటి 2 ఇంటూ ఏ బదులు 1 పెడితే 2a ప్లస్ 3d ఇక్కడ 8లో 2 అనేది 4 సార్లు పోతుంది ఈ 4 క్యాన్సిల్ ఓకేనా నెక్స్ట్ 2 ప్లస్ 7d ఉంటుంది కదా 2 ప్లస్ 7d ఇది ఈక్వల్ టు 2 ఏళ్ళు 4 ప్లస్ 2 3 6d ఈ 4లో ఈ 2 పోతే 2 మిగులుతుంది ఈ 6d ఇటు వస్తే 7dలో నుంచి 6d పోతే 1d మిగులుతుంది 2d ఇది ఈక్వల్ టు 2 వాటి చూడమ్మా ఈ అంకశ్రేణికి సంబంధించి మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఒక ప్రాబ్లం ఉన్నది అదేంటంటే అంటే 100 నుండి లేదా 100 నుండి అనకపోయినా కానీ 3 చే భాగింపబడే 3 అంకెల సంఖ్యల మొత్తము 3 చే అనే కాడ మనకి ఏదైనా ఇవ్వచ్చు 4 చే అని ఇవ్వచ్చు 5 చే ఇవ్వచ్చు 6 ఇవ్వచ్చు 7 ఇవ్వచ్చు ఏదైనా మనకి ఇవ్వచ్చు 3 అంకెలు అనే దగ్గర 3 అంకెలు ఇవ్వచ్చు లేకపోతే అసలు మామూలుగా 3 అంకెలు అనే పదం వాడకుండా 3 చే భాగింపబడే సంఖ్యలు 1000 లోపు ఎన్ని ఇలా ఏ విధంగానైనా ఈ ప్రశ్న అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే ఇందులో మనము 3 చే కాకుండా మామూలుగా 6 చే భాగింపబడే 3 అంకెల సంఖ్యలు మనము వాటి యొక్క మొత్తము ఇంతకుముందు వీడియోలో మనము ఏం చెప్పుకున్నామమ్మా 3 అంకెల సంఖ్యలు ఎన్ని 3 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 3 చే భాగింపబడే లేదా 7 చే భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అనేది మనం చెప్పుకున్నాం ఇందులో ఆ ఎన్ని ఉన్నాయో వాటి మొత్తాన్ని కనుక్కోవడం అన్నమాట 3 అంకెల సంఖ్యలు అంటే 100తో స్టార్ట్ అయితే అమ్మా 100తో స్టార్ట్ అయితే 999తో ఎండ్ అయితే 999తో ఎండ్ అయితే ఓకేనమ్మా ఇందులో 6తో పోయేవి ఎన్ని ఉన్నాయా అంటే మనం చెప్పుకున్నాము దీన్ని 6తో భాగించి దీన్ని 6తో భాగించి మైనస్ చేయమని చెప్పాము ఓకేనా 100లో 6 ఎక్కం ఎన్నిసార్లు పోతున్నాయా అంటే 16 ఇంకా ఉంటుంది ఓకే తీసేసి ప్రాబ్లం లేదు 6 ఎక్కం 9లో ఒకసారి పోతుంది ఓకేనమ్మా 39 ఉంటుంది 6 36 36 మళ్ళీ 3 ఉంది 39 మళ్ళీ 6 36 36
ఓకే కదా, ఒక 6 పోతే 3 ఉంటది, 39 అన్నట్టు, 6 36, మళ్ళీ 39 అన్నట్టు, 6 36. ఓకేనా, అయితే 166లో నుంచి 16 పోతే 150 నంబర్స్ ఉంటాయి అన్నమాట. మనకి 150 నంబర్స్. 150 నంబర్స్ అంటే 100 తర్వాత మనకు ఫస్ట్ వచ్చేటటువంటిది ఏదయ్యా అంటే 102 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఓకేనా, 102 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 996. ఓకేనాము, 996. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఖచ్చితంగా 6 చేత భాగింపబడతాయి అన్నమాట ఈ నెంబర్లో, 3 అంకెల నెంబర్లో. అయితే మనం డైరెక్ట్ స్టెప్ అయితేనేమో ఇవి 6 మొత్తం, ఇందులో నుంచి 16 తీసేస్తే ఇక్కడ 150 వచ్చినాయి కదా, 150 వచ్చినాయి. ఓకేనా, అంటే n = 150, l = 996. ఓకేనా, a వచ్చేసి 102. ఓకేనమ్మా, అర్థమైంది కదా. n 150, l చివరి పదం 996, a 102. ఓకేనా, n/2 అంటే 75 ఇంటూ a ప్లస్ l, 996 ప్లస్ 102, 8, 9, 10, 1098. మనం దీని గనక మల్టిప్లై చేసినట్లయితే 82,350. దీన్ని గనక మనం మల్టిప్లై చేస్తేనమ్మా 82,350 వస్తుంది. 82,350 వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు సరి చూసుకోండి. ఓకేనమ్మా, ఇది డైరెక్ట్ స్టెప్ మనకి. ఓకేనా, అంటే దీన్ని 6 చేత భాగిస్తే ఇక్కడ 16 వస్తుంది, దీన్ని 6 చేత భాగిస్తే 166 వస్తుంది. ఇందులో నుంచి 16 తీసేస్తే 150 వస్తుంది. మనకి n వాల్యూ అంటే 150 నంబర్స్ కాబట్టి l అనేది లాస్ట్ పదం, చివరి పదము 996, a అనేది ఫస్ట్ పదము 102. అయితే ఫార్ములా వచ్చేసి n/2 ఇంటూ a ప్లస్ l కాబట్టి n/2 అంటే 75 ఇంటూ a ప్లస్ l 102, 996 కొడితే 1098 వచ్చింది. ఇది మనకు డైరెక్ట్ స్టెప్. మరి అయితే మనం అంకశ్రేణిలో ఉన్నాం కాబట్టి అంకశ్రేణి ప్రకారం చేయాలి అంటే 6 నుంచి టోటల్ వచ్చేసి మనకే ఎంతమ్మా 996 వరకు 6 చేత భాగింపబడతాయి కదా, 6 చేత భాగింపబడతాయి. మరియు ఇందులో నుంచి 6 మనం కామన్ తీసినట్లయితే 1, 2, 3 సో ఆన్ 166 అవుతుందమ్మా. 166 అవుతుంది. 6 ఇందులో ఒకసారి పోతుంది, 6 36, 36 కాబట్టి 166. 6 ఇంటూ 1 నుంచి 166 అమ్మ. 6 నుంచి అంటే 6 కామన్ తీసినాం కాబట్టి 1 నుంచి 166 అంటే మనము n ఇంటూ n+1/2 అనే ఫార్ములాను మనము వాడచ్చు. n పదాల మొత్తము n ఇంటూ n+1/2. ఓకేనమ్మా, ఇక్కడ నుంచి n ఏది ఇది n అంటే ఇదే కమ్మా, ఇక్కడ నుంచి n పదాలు కదా, n 166/2 ఇంటూ n+1 అంటే 167 ఇంటూ 6 ఇది 3 టైమ్స్ పోతుంది. ఈ 6 అనమాట ఇక్కడికి వచ్చింది. ఓకేనమ్మా, 3 టైమ్స్ పోతుంది. 166 ఇంటూ 167 ఇంటూ 3 చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా. నెక్స్ట్ అందులో నుంచి మనము 6 నుంచి 96 వరకు 3 అంకెల సంఖ్యలు కాదు కదా ఇందులో. ఓకేనమ్మా, ఇక్కడ 6 నుంచి 996 వరకు మొత్తం అంకెల మొత్తం ఇది, సంఖ్యల మొత్తం ఇది. కానీ మనకేంది 6 నుంచి 96 దాకా 3 అంకెలు కాదు కాబట్టి ఇందులో నుండి మనం 6 కామన్ తీస్తే
6 కామన్ తీస్తే 1 2 3 స్వార్ ఇందులో 96లో 6 ఎక్కువ ఎన్నిసార్లు పోతుంది 1 6 36 మిగిలింది 6 36 16 6 కామన్ తీసింది అలా ఉంటుంది కాబట్టి n ఇప్పుడు 16 అనుకుంటే n ఇంటూ n మైనస్ 1 n ఇంటూ n ప్లస్ 1 బై 2 అందులో నుంచి n 16 బై 2 అంటే 8 8 ఇంటూ 17 8 ఇంటూ 17 8 ఇంటూ 17 అంటే 7 56 5 ఉంది మనకి 1 8 8 8 అని 5 13 136 ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేస్తే అంటే ఇక్కడ వచ్చిన వాల్యూలో నుంచి ఇక్కడ వచ్చిన వాల్యూని తీసేసినట్లయితే మనకు కావలసినటువంటి మూడంకెల సంఖ్యల మొత్తం మనకి వస్తుందన్నమాట. అంటే అంకె శ్రేణిలో n ఇంటూ n ప్లస్ 1 అంటే n పదాల మొత్తం ఫార్ములా ఉపయోగించి చేయాలి అంటే 6 నుంచి మొత్తం 996 దాకా వేసుకున్న తర్వాత 6 కామన్ తీసినట్లయితే 1 నుంచి 166 వరుస క్రమంలో మనకు ఏర్పడతాయి. దాని నుంచి n ఇంటూ n ప్లస్ 1 బై 2 అనే ఫార్ములా వాడి వీటి మొత్తాన్ని కనుక్కోవచ్చు. వీటి మొత్తాన్ని కనుక్కుంటే మనకు 6 నుంచి 96 దాకా 3 అంకెల సంఖ్యలు కావు కాబట్టి ఇందులో నుంచి దీన్ని తీసివేయాలి. ఈ యొక్క 6 నుంచి 96 దాకా వాటి మొత్తం ఎంత అంటే 136 వచ్చింది. ఒకవేళ అటు ఇటు అయినా కొంచెం సర్దుకోండి. ఇందులో నుంచి దీన్ని తీసేస్తే మనకు కావలసిన 3 అంకెల సంఖ్యల మొత్తం వస్తుందన్నమాట. ఓకే కదా, అర్థమైందిగా? ఓకేనమ్మా, ఇంతటితో మనకి అంక శ్రేణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని మోడల్స్ ఇంకా మీరు ఇంకొన్ని మోడల్స్ క్రియేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఈ నెక్స్ట్ వీడియోలో మనము గుణశ్రేణి గురించి చెప్పుకుందాం. ఓకేనా, గుణశ్రేణి గురించి చెప్పుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.